పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ప్రభుత్వ ఉద్యోగుల సమర శంఖారావం. పీఆర్సీఐఆర్ కోసం పోరాటానికి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాల పిలుపు, త్వరలో ఉద్యమ కార్యాచరణ ప్రకటన, వైసీపీ మద్దతు, పరిష్కార దిశగా అడుగులు, కూటమి ప్రభుత్వానికి తొలి పెద్ద సవాల్. ఆంధ్రప్రదేశ్లో గత కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగ వర్గాలు మళ్లీ ఉద్యమ బాట పట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో నూతనంగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం సర్దుబాటు చేసుకోవడానికి, పెండింగ్ బకాయిలను సమగ్రంగా సమీక్షించడానికి తగిన సమయం ఇచ్చిన ఉద్యోగ సంఘాలు ఇప్పుడు తమ సుదీర్ఘ డిమాండ్ల సాధనపై ప్రత్యక్ష పోరాటానికి సమరశంఖం పూరిస్తున్నారు. 12వ వేతన సవరణ కమిషన్ ఏర్పాటు చేయడంలోనూ, మధ్యంతర వృత్తి ప్రకటన, నిలిచిపోయిన కరువు భత్యం బకాయిల విడుదలలోనూ తీవ్ర కాలయాపన జరుగుతుందంటూ ఏపీ ఎన్జీఓ, ఏపీ జేఏసీ అమరావతి వంటి ప్రధాన సంఘాలు తమ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి. 2 ఏళ్లుగా మౌనంగా ఉన్నప్పటికీ తమ ఆర్థిక సర్వీస్ హక్కులను కాపాడుకోవడానికి ఇక నిరసనలు తప్పవని ఉద్యోగ సంఘాల నాయకులు స్పష్టం చేస్తున్నాయి. ఉద్యోగ సంఘాలు లేవనెత్తుతున్న పలు ప్రధాన డిమాండ్లలో 12వ పీఆర్సీ చైర్మన్ను తక్షణమే నియమించడంతో పాటు వేతన వ్యత్యాసాన్ని భర్తీ చేసేందుకు వీలుగా తక్షణ ఐఆర్ను ప్రకటించడం అత్యంత కీలకమైన అంశాలుగా మారాయి. వీటితో పాటు పాత పెన్షన్ విధానం అమలు లేదా సిపిఎస్, జీపీఎస్ వివాదాల శాశ్వత పరిష్కారం, ఎంప్లాయీస్ హెల్త్ కార్డు అమలులో ఎదురవుతున్న తీవ్ర లోపాలను సరిదిద్దడం, ఒప్పంద అవుట్సోర్సింగ్ సిబ్బంది క్రమబద్ధీకరణ, విశ్రాంత ఉద్యోగుల పెన్షన్ పెంపుదల వంటి సమస్యలను సంఘాలు ప్రధానంగా ప్రస్తావిస్తున్నాయి. పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా తమ ఉద్యోగుల వేతన సవరణ ప్రక్రియలను వేగవంతం చేసిన తరుణంలో ఏపీలో స్పష్టమైన కాలపరిమితి లేకపోవడంతో సర్వీస్ వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఈ నిరసన ప్రకటనపై కూటమి ప్రభుత్వం ఇప్పటికే ప్రతిస్పందించింది. ఇటీవల ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం దాదాపు 21 ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సుదీర్ఘ భేటీ నిర్వహించి వారికి 50కి పైగా డిమాండ్లను సవివరంగా విన్నది. పెండింగ్ బకాయిల విడుదలకు అవసరమైన చర్యలు తీసుకుంటామని, పీఆర్సీఐఆర్ విజ్ఞప్తులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు సంక్లిష్టంగా ఉన్నాయి. గత ప్రభుత్వం వదిలిపెట్టిన భారీ ఆర్థిక లోటు, వేల కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు భారంగా కారణంగా వెంటనే నిధులు కేటాయించడం ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారింది. రాజకీయ కోణంలో పరిశీలిస్తే ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విశ్రాంత ఉద్యోగుల ఓటింగ్ సరళి అత్యంత నిర్ణయాత్మకంగా మారింది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పీఆర్సీ అమల్లో జాప్యం, పోలీస్ కేసుల నమోదు, పెండింగ్ బిల్లు నిలిచిపోవడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఉద్యోగ వర్గాలు కూటమి వైపు మొగ్గు చూపాయి. అయితే ఇప్పుడు అదే ఉద్యోగులు మళ్లీ రోడ్డెక్కితే అది కూటమి ప్రభుత్వ రాజకీయ ఇమేజ్కు పెద్ద ప్రతిబంధంగా మారే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ఇదే సమయంలో ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీకి ఈ పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించారంటూ వైఎస్ఆర్సీపీ ఉద్యోగ సంఘాల డిమాండ్లకు బహిరంగ మద్దతు ప్రకటిస్తుంది. ఏపీ ఉద్యోగ సంఘాల ఉద్యమం కేవలం ఒకే ఒక సర్వీస్ డిమాండ్ల పోరాటంగా మాత్రమే కాకుండా రాష్ట్ర రాజకీయం, ఆర్థిక స్థిరత్వాన్ని ప్రభావితం చేసే అంశంగా రూపాంతరం చెందుతుంది. ఒకవైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు ఉద్యోగుల నిరసనల మధ్య సమతుల్యత సాధించడం చంద్రబాబు ప్రభుత్వానికి అత్యంత ప్రధానమైన పరీక్ష కానుంది. త్వరితగతిన పీఆర్సీ కమిషన్ ప్రకటించి కొంతమేరకు ఐఆర్ను కేటాయించడం ద్వారా మాత్రమే ఈ ఆందోళన వేడిని తగ్గించగలరని విశ్లేషకులు భావిస్తున్నారు. సర్కార్ తీసుకుపోయే రాబోయే నిర్ణయాలపైనే రాష్ట్రంలో ఉద్యోగ వర్గాల భవిష్యత్తు కార్యాచరణ ఆధారపడి ఉంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.